హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ స్మిత. సో ఈరోజు వీడియో వచ్చేసి డాండేలి రివర్ రాఫ్టింగ్. యాక్చువల్లీ నేను సెకండ్ టైం వెళ్ళాను. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా వీడియో అప్లోడ్ చేశాను, చూడకపోతే చూడండి. సో Hi everyone. సో ఫస్ట్ కెప్టెన్ హాయ్ చెప్పండి. Okay, listen madam. What is your name? అందరూ ఒక మేఘన, రేణుక, Prashant. వైష్ణవి, ప్రత్యూష. Okay, let's do in rafting. Ready everyone? ఇది డాండేలిలో కాళీ రివర్ అనమాట. ఇక్కడ అన్ని వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి. జిప్ లైన్, రాఫ్టింగ్, స్వార్పింగ్, కయాకింగ్. మెయిన్ వచ్చేసి రాఫ్టింగ్. యాక్చువల్లీ రాఫ్టింగ్ ఇండియాలో 2 ప్లేసెస్లో ఉంది. ఒకటి రిషికేష్, ఇంకొకటి కాళీ రివర్లో. సో ఇది మస్ట్ ట్రై అనమాట. సో మీకు వాటర్ భయం ఉన్న ప్యానిక్ అవ్వకండి. చూసారు కదా, ఫస్ట్ వాటర్లో దింపుతాడనమాట, అందరినీ డిప్ తీసుకోమంటాడు. సో దట్ మధ్యలో ఎక్కడైనా కింద పడిపోయినా ప్యానిక్ అవ్వకుండా ఉండడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. వాళ్ళు వెల్ ట్రైన్ ఉంటారనమాట. మనం ఎక్కడైనా పడిపోయినా రెస్క్యూ స్విమ్మర్స్ ఉంటారు, వాళ్ళు 1 minute వస్తారు. వచ్చేలోపు మనం ఫ్లోట్ అవుతాం. లైఫ్ జాకెట్ ఉంది కదా, సో అది మనం ప్రొటెక్ట్ చేస్తారు. సో ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ పీపుల్స్ మీకు కనబడతారు. స్టార్టింగ్ ప్రాబ్లం, ఎంత పుష్ చేసినా వెళ్ళని వాళ్ళు. సో నేను సెకండ్ టైం వెళ్ళినా కానీ నాకు స్టార్టింగ్ ప్రాబ్లం అనమాట. ఇప్పుడు నా ఫ్రెండ్ దొరికింది కదా, తనకు చాలా ప్రాబ్లం ఉన్న. మెయిన్ ఎస్పెషల్లీ థింగ్, చాలామందికి డౌట్, స్పెట్స్ ఉన్న వాళ్ళకి, సైట్ ఉన్న వాళ్ళకి స్పెట్స్ తీసుకెళ్ళాలో వద్దా. మీరు తీసుకెళ్ళండి బోట్లో. ఈ డిప్ తీసుకునేటప్పుడు ఆ స్పెట్స్ ఆ క్యాప్టెన్కి ఇస్తే క్యాప్టెన్ తన దగ్గర పెట్టుకుంటాడు అనమాట. సో మీకు సైట్ ఉన్న, స్పెట్స్ ఉన్న టెన్షన్ ఏం తీసుకోకండి. అక్కడి వరకు తీసుకెళ్ళి ఆ క్యాప్టెన్కి ఇస్తే ఆ క్యాప్టెన్ తన దగ్గర పెట్టుకుంటాడు అనమాట. వెళ్ళేటప్పుడు మాత్రం మర్చిపోకండి తీసుకోవడం. సో స్టార్టింగ్ ప్రాబ్లం పీపుల్ అన్నట్టు నాలాగా. సో కాళీ రివర్ మాత్రం చాలా చల్లగా, రిఫ్రెషింగ్ ఉంటుంది. ఒక్కసారి మీరు అందులో మునిగితే మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ పోయినట్టు అనిపిస్తుంది అనమాట. అంత చల్లగా ఉన్న, రిఫ్రెషింగ్ ఉంటుంది. వాటర్ చాలా ఫ్రెష్ ఉంటుంది రివర్లో. ఎప్పుడైనా బీచ్లో సాల్టీ ఉంటుంది, కానీ రివర్లో మాత్రం వాటర్ ఏ రివర్ అయినా చాలా మంచిగా ఉంటుంది అనమాట. సో రివర్ రాఫ్టింగ్ కాస్ట్ వచ్చేసి 600 per person. నేను ఈసారి కూడా ఈ డాండేలి గోకర్ణ 3 days ట్రిప్కి ప్యాకేజ్ తోటే వెళ్ళాను. లాస్ట్ టైం ఏదైతే ప్యాకేజ్ ట్రావెల్ కంపెనీతో వెళ్ళాను, ఈసారి కూడా అదే ట్రావెల్ కంపెనీతో వెళ్ళాను. సో మీకు ఆ ట్రావెల్ కంపెనీ డీటెయిల్స్, ఐటనరీ, ఏ డీటెయిల్స్ కావాలన్నా, ఏ డౌట్స్ ఉన్నా నాకు కమెంట్లో అడగండి. సో మనం రాఫ్టింగ్ స్టార్ట్ చేసే ముందు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట. ఇన్స్ట్రక్షన్స్ కూడా పెద్ద హార్డ్ ఏమి ఉండదు. 3 ఇన్స్ట్రక్షన్స్. ఫార్వర్డ్ అంటే ఫార్వర్డ్ పెడల్ చేయాలి, వాటర్ని పుష్ చేసుకుంటూ. బ్యాక్వర్డ్ అంటే బ్యాక్వర్డ్ పెడల్ చేయాలి. గెట్ బ్యాక్ అంటే ఆ పెడల్ని లోపల పెట్టేసి ఆ రోప్ పట్టుకుని కింద కూర్చోాలన్నమాట. సో అలా ఫ్లో స్పీడ్కి మన బోట్ అదే రాఫ్ట్ అయిపోతుంది అనమాట. సో మీరు లైఫ్లో ఎప్పుడైనా స్టార్ట్ చేద్దాం ట్రావెలింగ్, ఏదైనా ట్రిప్ లైఫ్లో ఒక్కసారి వెళ్దాము అంటే గోకర్ణ అండ్ డాండేలి ఈజ్ ద బెస్ట్. ఎందుకంటే ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ. జస్ట్ 5500కి మీకు 3 daysలో అన్నీ కవర్ అయిపోతాయి అన్నమాట. ఒక రివర్లో వాటర్ యాక్టివిటీస్ ఒక డే మొత్తం, బీచ్ ట్రెక్కింగ్, టెంపుల్, వాటర్ ఫాల్ అన్నీ కవర్ అవుతాయి అన్నమాట. సో ఇదే ఆ ఫ్లడ్ అనమాట. అలా ఇక్కడ మనం పెడల్ చేయని అవసరం లేదు. ఆ కరెంట్, వాటర్ కరెంట్స్కి మన బోట్ డ్రాఫ్ట్ అవుతుంది అనమాట. సో లక్కీగా ఒక పర్సన్, అన్ఫార్చునేట్లీ ఒక పర్సన్ కింద పడ్డాడు. సో వేరే బోట్ నుంచి. సో మేము రెస్క్యూ చేసాము. అంతా ప్యానిక్ అవ్వాల్సింది కూడా ఏం లేదు. అసలు అలా కింద పడారు మోస్ట్లీ 100%, ఏదో 1% అంతే. అయినా కానీ వాళ్ళు వచ్చి రెస్క్యూ చేస్తారు. సో ఈసారి మళ్ళీ ఆ వాటర్ కరెంట్స్ దగ్గరికి 3 times తీసుకెళ్ళాడు. యాక్చువల్లీ మేము రిక్వెస్ట్ చేయకముందే. ఒకవేళ మీరు వెళ్ళినప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా రిక్వెస్ట్ చేయండి, ఎందుకంటే అంత దూరం మళ్ళీ వెళ్ళాం కాబట్టి. సో మీరు రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా 2-3 times తీసుకెళ్తారు ఆ వాటర్ కరెంట్స్ దగ్గరికి. సో ఆ లెఫ్ట్ సైడ్ ఎల్లో కలర్ టెంట్ ఉంది కదా, అక్కడ ఫోటోగ్రాఫర్స్ ఉంటారనమాట. సో నీ కాన్స్టెంట్ షార్ట్స్ తీస్తాడనమాట. అవి కూడా డ్రైవ్ లింక్లో ఇస్తారనమాట. సో ఈ మొత్తం రివర్ రాఫ్టింగ్ వీడియోస్ ఈ క్యాప్టెన్ హెడ్ పైన గోప్రో ఉంటుంది అనమాట, దాంతో క్యాప్చర్ చేస్తాడు. నా ఫోటోగ్రాఫ్స్ అవన్నీ డ్రైవ్ లింక్లో మనకు షేర్ చేస్తారనమాట. సో ఈ ఫొటోస్ అండ్ వీడియోస్కి పర్ బోట్ 1600 అనమాట. ఈచ్ పర్సన్ 200 పడుతుంది. సో రాఫ్టింగ్ టిక్ 600, ఉన్న ఫొటోస్కి 200 per person. సో ఇది మాత్రం మస్ట్ ఐ ఎక్స్పీరియన్స్. సో ఇండియాలోనే రాఫ్టింగ్ అనేది రివర్ దగ్గర ఉంటుంది. ఒకటి రిషికేష్, అది గంగా రివర్. గంగా రివర్లో ఫ్లో ఎక్కువ ఉంటుంది, కొంచెం అది డేంజర్. నేను వెళ్ళలేదు, బట్ మీరు ఇక్కడ మాత్రం మస్ట్ ట్రై. ఇది ఈజీ ఉంటుంది అనమాట. కాళీ రివర్ మాత్రం నా ఫేవరెట్ అనమాట. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేశాను. ఆ వీడియో కూడా ఉంది, మీరు కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను, చూడండి. సో నా ట్రావెల్ వీడియోస్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా నన్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఉన్న వీడియోస్కి ఖచ్చితంగా లైక్ కొట్టండి, షేర్ చేయండి ప్లీజ్.
దాండేలి రివర్ రాఫ్టింగ్ మాత్రం మస్ట్ ట్రై. మీకు వాటర్ ఫోబియా ఉన్నా ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే గైస్, మీట్ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.